నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీడ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలతో పట్టణంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకునేందుకు ప్రతి ఇంటికి గడపకు వెళ్లి ప్రజలతో మమేకమై మాట్లాడడం జరిగింది. స్థానిక బ్రాహ్మణ వీధిలో శివాలయం పక్కన కె ఇంద్రావతమ్మ నేత్రదానం చేయడం జరిగిందని లయన్స్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ లయన్స్ కొత్త సుదర్శన్ తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు లైన్ ఎస్ఆర్ ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాయచోటి పట్టణంలో దాదాపు 37 మంది నేత్రాలను కడప ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కు డొనేట్ చేయడం జరిగిందని తెలిపారు. లక్కిరెడ్డిపల్లి మండలం దప్పిపల్లి గ్రామం మేడిమాకులి గుంతలో వర్షభావంతో పూర్తిగా ఎండిపోయిన మామిడి చెట్లను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి తదితర నాయకులతో కలిసి పరిశీలించారు. బాధిత రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. కరువుతో విలవిల్లాడుతున్న రైతులకు ధైర్యం చెప్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో హార్డ్వేర్, ఏఐ ట్రెండ్స్ అండ్ ఎఫ్పిజి యాక్సిలరేషన్ అంశంపై 2 రోజుల జాతీయ స్థాయి వర్క్షాప్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కృత్రిమ మేధస్సు, ఎఫ్పిజిఏ ఆధారిత వేగవంతమైన కంప్యూటింగ్ ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు పరిచయం చేయడం ఈ వర్క్షాప్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల అభివృద్ధి మరియు సంక్షేమంపై పటిష్టాత్మకంగా చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంలో నీలకంఠరావు గ్రామ బూత్ నెంబర్ 40-41లో రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందించి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించారు. అప్పలాయిగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జూన్ 25 నుంచి జూలై 3 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్య కైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా అర్చకులు, అధికారులు, పరిచారకులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలు పరిహారార్థం ఆగమ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన రాయుడు కాలనీకి చెందిన స్థానిక టీడీపీ నాయకులు రంజిత్ రాయలతో కలిసి కాలనీలో ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లా గుర్రకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రెడ్డమ్మ తల్లికి రాయచోటి వాసులైన తేజస్విని, చింతా అభిషేక్ రెడ్డి దంపతులు 1 కేజీ బరువు గల వెండి జ్వాలా కిరీటము, సెటారి, ప్రసాదం గిన్నె, కర్ణ కవచాలు బహుకరించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు దాతలచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు వితరణ చేసి శ్రీ అమ్మవారి శేష వస్త్రముతో సన్మానించారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తలు అవసరమని
చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కుమార్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్లు పేర్కొన్నారు. శుక్రవారం డెంగ్యూ మాస ఉత్సవాల్లో భాగంగా చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు చెన్నూరు పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. చెన్నూరు బస్టాండ్లో మానవహారంగా ఏర్పడి డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇవి స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.